పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. ప్రభుత్వం అనేది బాగానే రన్ చేస్తుంది. కాకపోతే ఆడవాళ్ళకి ఇచ్చినంత ఫెసిలిటీస్ అనేది మగవాళ్ళకి ఇవ్వలేదు. మగవాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే వాళ్ళకి ఓట్లు ఎక్కువ అండి. ఒకటే ప్రభుత్వం లెక్కల్లో వాళ్ళకి ఓట్లు ఎక్కువ కంపేర్ టు మగవాళ్ళ కన్నా. అవును, ఇప్పుడు 10 మందితో చెప్పించి కూడా ఓటు వేయించగలరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏదైనా వేరే సీజన్కి వాళ్ళకి ఇస్తున్నారు, మనలో కూడా ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి. నా ప్రశ్న, వీళ్ళు ఎన్నికల్లో చెప్పిన సూపర్ 6 పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయా? ఏమో నా పరంగా అయితే కనుక నాకు ఏది రాలేదు. అంటే మా ఇంట్లో లేడీస్ లేరులే, అందుకని నాకు ఏది పథకం అనేది నాకు రాలేదు. కానీ మాత్రం కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మీరు గమనించిన తేడా ఏంటి సార్? అంటే ఆ ప్రభుత్వం మీద కన్నా ఈ ప్రభుత్వం చాలా బెటరు. ఎందుకని అంటారా, ఆ ప్రభుత్వం అనేది ఓన్లీ క్రిస్టియన్స్ వాళ్ళకే పథకాలు, కరెంట్ బిల్లు మాఫీలు ఇవన్నీ పెట్టారు. కానీ ఈయన అనేది అలా కాదు, అందరికీ సమానంగా చూస్తున్నాడు. అటు వాళ్ళని లేదు, ఇటు నా వాళ్ళని లేదు, బయట వాళ్ళని లేదు. రేపు జగన్ గారు గెలిస్తే అమరావతి మార్చి మావిగన్ పెడతాను అంటున్నారు, వినే ఉంటారు మీరు కూడా. ఇటు ఆ మావిగన్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మావిగన్ అభిప్రాయం అంటే మరి ఏదో ఒకటి చేయొద్దు. అంతకుముందు జగన్ ప్రభుత్వం గెలిచింది, ఈ అమరావతి దగ్గర మొత్తం పాల్గొట్టారు. మళ్ళీ ప్రభుత్వం గెలిచింది, మళ్ళీ ఇది అంతా కట్టడి. ఇదంతా ఏంటంటే గవర్నమెంట్ సొమ్ము అనేది పాల్గొట్టుడు కట్టుడు, పగలగొట్టుడు కట్టుడు, మళ్ళీ సొమ్ము లాస్ తప్ప ఏం లేదు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చాలా బాగుంది సార్ పరిపాలన, ఏం ఇబ్బంది లేదు, ఎవరికి బాధపడతారు, కష్టాలు ఎవరు లేవు. అంత బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఆ ప్రభుత్వం సరిగా పనులు అవ్వవు సరిగా, ఈ ప్రభుత్వం అంటే కొంచెం పనులు అవుతాయి. సో చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతున్నాయి. అవుతున్నాయి. సో వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 అన్నారో, చంద్రబాబు పరిపాలన చాలా బాగుంది సార్, ఏ ఇబ్బంది లేదు, ఎవరికి నష్టపోవాల్సిన పని కూడా లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అంటున్నారు జగన్ గారు. ఈ ప్రభుత్వం జనాలు భయపెడుతుందంట, రౌడీల మీద రావాలంటే భయపడుతున్నారు. లేదండి, అలాంటిది లేదండి, అంతా బాగుంది, రౌడీది అనేది లేదు, తెగిపోయింది. జగన్ గారు ఉన్నప్పుడు చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరిగాయా? ఈ ప్రభుత్వం వచ్చా జరుగుతున్నాయా? ఈ ప్రభుత్వం వచ్చినంత స్పీడ్ జరుగుతుంది, స్పీడ్గా. అమరావతి ఎలా ఉండబోతుంది రాజధాని? అమరావతికి రాజు చాలా బాగుంటుంది. ఒకవేళ జగన్ గారు గెలిస్తే అమరావతి పరిస్థితి ఏంటి? జగన్ గారు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అనుకుంటున్నారు జగన్ గారు వచ్చే పరిస్థితి లేదని? అదొక మనుషుల్లో మార్పు వచ్చింది మాట. ఇతను పనులు చెప్పడం తప్ప పని చేయడం సరిగా ఉండదు. జనాల్లోకి వస్తానంట, పాదయాత్ర చేస్తారంట జగన్ గారు. చేస్తే ఒకవేళ ఎన్ని చేసినా అతను రాడు. చివరిగా 70 ఏళ్ల వయసు, ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి గారి పనితీరు, చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది పరిపాలన. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? అంటే చాలా బాగుంది. ఒక నిమిషం బాబాయ్, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగుంది. అంటే ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమన్నా మంచి చేశారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక? అంతే పర్లేదు, చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు అవుతున్నాయి. అమలు అవుతాయి. ఫోన్ చేశారా లోపల? తిన్నారా? లేదు, తినలేదండి. తినడానికి వచ్చారు. ఏంటి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం జరుగుతుంది అంటారు? మంచిగా జరుగుతుంది, పర్లేదు. సో జగన్ గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ తీసేశారు. ఏం చెప్తారు దాని గురించి? అన్నా క్యాంటీన్ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటంటే? ఏముందండి, ఆయన వచ్చిన కాంటే ఇబ్బందిగా ఉండేది జనాల కూలోళ్ళకి. ఇప్పుడు ఈయన వచ్చిన కాంటే ప్రతి వాళ్ళు ఉన్నోళ్ళైనా నేనోళ్ళైనా తినడానికి ఏమి ఇబ్బంది లేదు. 10 రూపాయలతోటి మనకి పడుతుంది. సో చెప్పినట్లుగా ఎవరు అమలు చేశారంటే జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు. రోడ్ల పరంగా చూసుకున్నాయి అన్ని ఇబ్బందిగా లేకుండా ఇబ్బంది జనాలకి మంచిదే అవుతుంది. ఈసారి మరొకసారి గెలుస్తారా చంద్రబాబు నాయుడు గారు? అంతే మనం ఏం చెప్తామండి, మనం దేవుడిని. చంద్రబాబు నాయుడు గారు మరోసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? గెలిస్తే మంచిదే, జనాలకి ఇబ్బంది ఉండదు. కూలోళ్ళకి కానీ కాళ్ళు ఉన్నోళ్ళకి నేనోళ్ళకి అందరికీ కూడా మనకి డబ్బులున్నా లేకపోయినా 10 రూపాయలు ఉంటే మనకి ఇబ్బంది లేకుండా అవుతుందండి. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? అంటే ఈ 2 ఏళ్ల పరిపాలన మనం చూసుకుంటే మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. థ్యాంక్ యూ. కొంచెం పక్కకు రాను, అర్థం. 2 ఏళ్ళు అయింది, ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి చేశారా? అంటే మంచి చేస్తున్నది. అన్నగాంతిని పెట్టలేదు, 5 రూపాయలు పోయి ఇంకెవరు పెట్టలేదండి. ఈ రోజున 5 రూపాయలకి అన్నం పెట్టారు, ఎవరు ఉన్నది చేశారు. ఏం పెట్టారు లోపల 5 రూపాయలకి ఈరోజు? పచ్చడి ఒకటి, పెరుగు, 2 కూరలు వేసేది, అన్నం, ఉప్పు. ఇదే భోజనం మన విజయవాడలో తింటే మామూలుగా బయట హోటల్స్ ఎంత అవుతుంది సుమారుగా?
ఖరీదు బ్యాంకులో లేదు 60 రూపాయలు దిగుతుంది, మామూలు వాటిలో అయితే 100 రూపాయలు దిగుతుంది. 5 రూపాయలతో అయిపోతుంది. ఏంటి జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? అది తినే అన్నంలో మతిపోతుంది జగన్ గారు, ఇది పోయిదు. సో ఈ ప్రభుత్వం చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరిగింది, చేస్తున్నది. ఎక్కడా చేయట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు జగన్ గారు. అది మొహం అది తెలిసేది. ఒక నిమిషం ఈసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉండదు జగన్? నేను గెలిచేది 11 సీట్లు ఎన్నుకు వస్తాయి, ఆ. 11 సీట్లు ఎన్నుకు వస్తాయి ఆయన గెలిస్తే. అది సరే, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటారు మీరు? ఎవరు చేసినా మంచి అయితే జనాభా చాలండి. ఎవరు ఆ మంచి చేసే వ్యక్తి? మంచి ఎవరు ఇప్పుడు వచ్చిన ఈయన చేస్తున్నది కాబట్టి ఈయన మంచి అంతది. ఓకే, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఎవరికి. అదేలే. అది థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉందండి. జగన్ గారి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా బాగుంది. చాలా బాగుంది. ఏ విధంగా చాలా బాగుంది అంటే? ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి రాజధాని నిర్మించారు అమరావతి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి, సదుపాయాలు వస్తాయి, ఆదాయం పెరిగిద్ది, ఇంకేం కావాలి అంతకంటే? జగన్ గారు గెలిస్తే అమరావతి మార్చి మావిగన్ పెడతారంట. అవన్నీ ఉత్తుదే. మీరు కూడా అవి ఒక్క జీరో వస్తుంది. ఓకే, 11 సీట్లలో జీరో వస్తుంది. గతంలో 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు 3 ముక్కలు ఆట ఆడాడు, అయిపోయింది. బాగా పట్టాలు ఇచ్చాడు, ఇళ్ళ పట్టాలు. ఇదేనికి గీసుకొని బోటుది అత్త ఇంటికాడు ఉంది, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అది మళ్ళీ రేపు ఏమంటారు? ఏమంటారు తెలియదు. మళ్ళీ 6 నెలల తర్వాత ఏదో మాట మారుతారు. అది అసలు జగన్ గారికి చంద్రబాబు గారికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? జగన్ గారు మంచి వ్యక్తిగా మంచిగా ఆయనకి పాలిటిక్స్ పనికిరాడు ఆయన. ఓకే, ఆయన అంతా ఫ్యాక్షనిజం. అది ఈసారి జగన్ 2.5 వేరే లెవెల్ ఉంటుందని చెప్తున్నారు జగన్ గారి స్వయాన. ఏమంటే ఎన్నో చెప్తారు, మనుషులు వేయాలిగా, జనాలు వేయాలిగా. ఇప్పుడు నీకు 159 189 సీట్లు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు ఫస్ట్ సారి ఏది పరిపాలించమని. ఏం చేశావు? ఏం చేయలేదుగా. అమరావతి అక్కడ తగలబెట్టావు, ఇది ఇక్కడ తగలబెట్టావు, పేదలకు ఇల్లు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఏమి ఇచ్చావు చెప్పు? నేనున్నప్పుడు అంతా మంచి జరిగింది, ఈ ప్రభుత్వం ప్రజల్ని ఎందుకు లేదు? జగన్ గారు చెప్తున్నారు. ముందు జంగారెడ్డిలో 11 మంది చచ్చిపోయారు, తాలిబొట్లు అయిపోయినాయి. అదేం చేశాడు? స్పిరిటేగా తాగినోడు చచ్చిపోతున్నాడు, మందు తాకుండా ఆగడు. ఈ 2 ఏళ్ళు మనం చూసుకున్నట్లయితే అంతే మంచి మందేగా జరిగేది. మంది కాదు, రోడ్ల గురించి కానీ. రోడ్లు అసలు ఎన్ని గోతులు ఉండేవి, రోడ్లంతా తారు రోడ్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా బీఆర్పీఎస్ రాని దేశం మొత్తం రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నాయి. 76 ఏళ్ల వయసు, ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి ఆయన పనితీరు మీకు అమ్మో చాలా బాగుంది. ఆయన దేవుడు. చంద్రబాబు నాయుడు అంటే దేవుడు. ఒకసారి ఆయన గెలిపిస్తామండి. ఓకే, అది గెలిపిస్తాం, ఆయనే గెలిపిస్తాం. ఈసారి కూడా తెలుగుదేశమే. అది చెప్పండి. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కుటుంబ ప్రభుత్వం అంటే ఇప్పుడు క్యాంటీన్ గురించి చెప్పుకుంటావా లేకపోతే ప్రభుత్వం గురించే కేవలం ప్రభుత్వం మీకు ఏమనిపించింది? పర్వాలేదు. ఈ 2 నెలలు ఏదో కుటుంబ ప్రభుత్వం వచ్చిన కాంచి అన్ని పథకాలు అమలు అవుతాయి. అన్న క్యాంటీన్ కూడా పెట్టి నిరుపేదలకు చాలా వరకు కూడా ఆకలి బాధ ఒకటి వాళ్ళకు కూడా తీస్తాను. చాలా మంచిగా ఉంది. గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి? గత ప్రభుత్వం అంటే లీడర్ మంచిగానే ఉంటారు, కాకపోతే కింది నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ పాలనతోనే ప్రభుత్వం విఫలమైంది తప్ప పెద్దవాళ్ళ తప్ప విషయం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి మాత్రం ఖచ్చితంగా 100% బాగుంది. అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరిగింది 2 ఏళ్లలో? అభివృద్ధి అంటే జరుగుతుంది పైనుంచి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునేటువంటి నిధులు తెచ్చుకుంటాడు, ప్రభుత్వం నుంచి మంచి డెవలప్ కూడా జరుగుతుంది. అమరావతి ఎలా ఉండబోతుంది రాజధాని అంటే? అమరావతి అంటే కొట్లాడి అమరావతి హై లెవెల్లో ఉంటుంది. జగన్ గారు గెలిస్తే అమరావతి పరిస్థితి ఏంటి వచ్చే ఎన్నికల్లో? వచ్చే ఎన్నికలు అంటే అది ప్రజల నాటిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా. గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? గెలుస్తారంటే అది ప్రజల నాటిని బట్టి ఉంటుంది. అది అభిప్రాయంలో చెప్పలేము. 50% ఉండవచ్చు, ఉండకపోవచ్చు. జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందా, ఈ కూటమి వచ్చాక జరుగుతుందా అంటే? జగన్ గారిని అదే అంటున్నా, నాయకులు మంచోళ్ళే, కాకపోతే కింది కట్టే నాయకులు వాళ్ళు చేపట్టి ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం చెప్పే పథకాలు అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన పథకాలు మాత్రం జగన్ ప్రభుత్వం రాలేదు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ.